నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూమిపై అవతరించిన మహనీయులెందరో తరాలు మారినా యుగాలు మారినా ఎప్పటికీ ఆదర్శమూర్తులే. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ అంశగా మానవవతారం దాల్చి మహనీయునిగా పూజలందుకుంటున్న స్వామి శ్రీరాముడు. అయోధ్యనగర రాజు దశరథుని జ్యేష్ఠ పుత్రునిగా అవతారం దాల్చిన అతి సామాన్య మానవునిలా చరించి లోకంలో ధర్మాచరణ ఎలా ఉండాలి అన్న వివరాలను ఆచరించి చూపించిన స్వామి శ్రీ కోదండరామస్వామి. అందుకే ఊరూరా ఆ స్వామి ఆలయాలు నిర్మించి పూజలు జరుపుకుంటున్నాం. అలాంటి శ్రీ కోదండరాముని గుంటూరు జిల్లా దిడుగు ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. రామాయణ కథానాయకుడు ధర్మ పరిపాలనాదక్షుడు అయిన శ్రీ కోదండరామస్వామి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై తన కోదండాన్ని ధరించి అభయ వరదునిగా కొలువుదీరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతికి 5 కిలోమీటర్ల దూరంలో దిడుగు అనే గ్రామాన ఎంతో వైభవోపేతంగా ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిపి ఆ కోదండరాముణ్ణి కొలువుంచారు. కృష్ణమ్మ పక్కన ఆజానబాహునిగా నెలకొన్న బుద్ధ భగవానుని దర్శించి అటు తర్వాత కోదండరామాలయం చేరుకుందాం. ఆ అందాలను తిలకిద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఓ రామభద్ర, మావి చిగుళ్ళు తిని కోకిల కుహూ కుహూ అనే సుమధురగానం ఎలా చేస్తోందో రామనామము రామగానము రామాయణ కావ్యగానం తప్ప మరేమీ తెలియని వాల్మీకి అనే కోకిల మనోరంజకంగా ఆచంద్ర తారార్కమైన రామకథను దైవతత్వంగా వ్రాస్తున్నాను అంటారు వాల్మీకి మహాముని. శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు, మహాపరాక్రమవంతుడు. రామాయణం వేదతుల్యమైనదే కాదు, ధర్మాలను ఎలా అనుష్ఠించాలో అనే విషయాలను రామచంద్రమూర్తి ద్వారా విశదపరిచింది. సమాజం, బాంధవ్యాలు, సచ్చీలత, ధర్మరక్షణ, మానవుడు భౌతిక ఆధ్యాత్మిక అభ్యుదయాలను సాధించే సత్ప్రవర్తన అనే ఎన్నో అంశాలను జాతికి అందించిన పేరు నేడు ప్రతి నోటా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఖ్యాతికెక్కనుంది. అమరావతి నగరానికి, కృష్ణానదీ తీరానికి ఎంతో చేరువలో ఉన్న గ్రామం దిడుగు. బౌద్ధ ఆరామ క్షేత్రాలలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం అమరావతిలో నెలకొని ఉండడం ఇక్కడి దిడుగు గ్రామానికి, శ్రీ కోదండ రామాలయానికి ఇంకొంత ప్రాచుర్యం పెరిగింది. దిడుగు గ్రామంలోని శ్రీ కోదండ రామాలయ జీర్ణోద్ధరణలో భాగంగా ఆ స్వామివార్ల విగ్రహాలు, ధ్వజస్తంభం గ్రామ ప్రజలు ఎంతో పట్టుదలతో, దీక్షతో కృష్ణానదిలో అభిషేకాలు గావించి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఎంతో మనోహరంగా, గంభీరంగా జరిగిన ఆ వేడుకను తిలకిద్దాం.
ఊరికొస్తున్నాడు రామం భజే, మన ఊరికొస్తున్నాడు రామం భజే. పల్లె పల్లెలు తిరిగి రామం భజే, పల్లెకొస్తున్నాడు రామం భజే, మన పల్లెకొస్తున్నాడు రామం భజే. ఆకాశాన్నంటే బుద్ధ భగవానుని విగ్రహ సాక్షిగా ఈ గ్రామ ప్రజలు ఆ కోదండరాముని ఆలయ నిర్మాణాన్ని గావించి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. శ్రీ కోదండ రామాలయం పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా వేద పండితులు పూజలు జరిపి ఆ స్వామివార్ల దివ్యమంగళ రూపాలకు కృష్ణమ్మ జలప్రవాహంలో అభిషేకాలు నిర్వహించారు. యువతరం భక్తుల ఉత్సాహం ఉరకలు వేయగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ధ్వజస్తంభాన్ని తమ భుజస్కంధాలపైకెత్తి కోలాహలంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంతో రుచిరా, శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంతో రుచిరా, శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, శ్రీరామ శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంతో రుచిరా. భక్తులు ఆ రామనామస్మరణ సభక్తికంగా భజనల రూపంలో వ్యక్తపరుస్తారు. చిన్నపిల్లల నుండి పెద్ద వయస్కులు ఈ కార్యక్రమంలో ఆనందంగా పాల్గొంటారు. ఒక తరం నుండి మరో తరానికి అనాదీయంగా అందుతున్న ఆధ్యాత్మిక సంపద చాలా పిన్న వయసు నుండే అందుతుంది. సర్వమంగళ నామా సీతారామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, సర్వమంగళ నామా సీతారామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. రామబంటు ఆంజనేయ స్వామి దివ్య మంగళ రూపం ఆ కోదండ రామునికి ఎదురుగా నమస్కార ముద్రలో కనిపిస్తారు. ఆ స్వామిని భజిస్తూ భక్తి పారవస్యంలో తన్మయులవుతారు ఇక్కడి భక్తులు. శ్రీరామచంద్ర మహారాజుకి భజన చేసే విధము తెలియండి, నరులార మీరు నిజము కనుగొని మోక్షమందండి. భజన చేసే విధము తెలియండి, నరులార మీరు నిజము కనుగొని మోక్షమందండి. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం అని అంజనాసుతుణ్ణి కీర్తించిన వాల్మీకి సుందరకాండలో ఆంజనేయుని శక్తి సామర్థ్యాలను వర్ణించారు.
అతులిత బలధాముడైన ఆంజనేయుడు ఆ రాముని చెంత ముకుళిత హస్తాలతో తన స్వామిని అర్చిస్తూ సేవక ధర్మాన్ని, తన ప్రియసఖుని ప్రేమానురాగాల్ని లోకానికి తాను ఆచరి శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామునికి ఎదురుగా కనిపిస్తాడు. సూక్ష్మరూపధారునిగా ఇక్కడి శ్రీ ఆంజనేయుడు భక్తులకు నయనానందభరితంగా గోచరిస్తాడు. సర్వమంగళ నామా సీతారామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, సర్వమంగళ నామా సీతారామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. దిడుగు కోదండరామస్వామి వారి దివ్య దర్శనంతో పాటు అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు. దిడుగు కోదండరామాలయంలో పర్వదినాలలో హోమాలు, విశేష పూజలు జరుగుతాయి. ఆ స్వామి అర్చనాభిషేకాలు ఎంతో మనోరంజకంగా జరుగుతాయి. శ్రీ కోదండ రామాలయ దర్శనానికి వచ్చిన భక్తులు ప్రక్కనే ఉన్న అమరలింగేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఒకవైపు కృష్ణానది ప్రవహిస్తుండగా విశాల ప్రాంగణంలో కొలువు తీరిన బుద్ధ భగవానుని ధ్యానముద్రలో ఉన్న భారీ విగ్రహం దర్శించిన ఆనందాతిశయాలు నిండిన మనసుతో ఆ అమరావతి అమరలింగేశ్వర స్వామి భారీ శివలింగ దర్శనం చేసుకున్న భక్తులు శివకేశవులను దర్శించిన ఆనందాన్ని కూడా పొందుతారు. సదాశివుడు నిన్ను సదా భజించెడి, సదాశివుడు నిన్ను సదా భజించెడి, సదానంద నామమేమి రుచిరా శ్రీరామ, శ్రీరామ నీ నామమేమి రుచిరా, ఓ రామ నీ నామమెంతో రుచిరా. శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో పర్వదినాలలో హోమ కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తారు. హిందూ ధర్మంలో భారతదేశంలో గోవును మాతగా భావించి పూజించటం అనాదీయం. మనకున్న 3 మాతల్లో ఒకరైన గోమాత పూజ ఇక్కడి వారు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. జన్మనిచ్చిన మాత, మనందరికీ కావలసినవన్నీ ఇచ్చి కాపాడే భూమాత, తన తెల్లని పాలను అందించి తల్లి పాలను సైతం మైమరపించే గోమాత. అందుకే ఆ తల్లిని పూజిస్తారు భారతీయులు. కోదండ రామాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ సందర్భంగా అశేష జనవాహినికి అన్న సంతర్పణ కార్యక్రమం ఎంతో భారీగా నిర్వహించారు. అమరావతి రాష్ట్ర రాజధాని కావటంతో ఈ దిడుగు శ్రీ కోదండ రామాలయ వైభవం నిజంగా ప్రఖ్యాతిగాంచింది. ఆ స్వామి అమ్మవార్ల మంగళ రూపాలు భక్తులకు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీ కోదండ రామాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమ పర్వదినాన వందలాది మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఒక చేతిలో కోదండం, మరో చేతితో హనుమను భక్తులందరికీ ఆశీర్వదిస్తున్న అభయహస్తం. అలాంటి రామచంద్రమూర్తి దర్శనం మంగళప్రదం. ఆ ప్రభువు ప్రక్కనే తన బిడ్డలను ఆశీర్వదిస్తూ లక్ష్మణ సమేతంగా కొలువు తీరింది ఆ లోకమాత జగన్మాత సీతమ్మ. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతుర జనని జానకమ్మ.
మానవజాతి ఉన్నంత వరకు ధర్మాచరణకు నిలువెత్తు రూపం శ్రీరామచంద్రస్వామి. ఆ స్వామి ఆలయాలు గ్రామ గ్రామాన నిర్మించి కష్టాలను సుఖాలను ఒకే రీతిగా అంగీకరిస్తూ సహజీవనం సాగించే భరతజాతి గొప్పతనం చాటి చెప్పిన ఆ కోదండరాముని దర్శనం ఎంతో ఆనందదాయకం, ఆదర్శప్రాయం. ఇనకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు, విలువలు కలిగిన విలుకాడు, పలు సుగుణాలకు చెలికాడు, చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు, దశరథ తనయుడు దానవ దమనుడు జానకి రమణుడు అతడే. దిడుగు శ్రీ కోదండరాముని ఆలయ సందర్శనం చేసి ఆ స్వామి సీతమ్మ వార్ల కరుణా కటాక్షాలను మనము ఆస్వాదిస్తూ శ్రీరాముని ఆదర్శప్రాయంగా చేసుకుని ధర్మజీవనం సాగించే శక్తి నొసంగమని ప్రార్థిస్తూ మరో దివ్యక్షేత్ర దర్శనంతో మళ్లీ మీ ముందుంటుంది మీ తీర్థయాత్ర. ఈ ఆలయానికి చేరుకునే భక్తులు రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా విజయవాడ, గుంటూరుకు చేరుకోవాలి. అక్కడ నుంచి జొన్నలగడ్డ, మోతడక, అమరావతిల మీదుగా ఈ దిడుగు క్షేత్రానికి చేరుకోవచ్చు. దిడుగు శ్రీ కోదండ రామాలయ విశేషాలు, ఆ స్వామి మహిమలు ఎంతో విశేషాన్ని సంతరించుకున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే ఆ కోదండరాముని దివ్యాశీస్సులు అందరిపై ప్రసరించాలని ఆశిస్తూ మరో క్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.